శారదా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? ఎక్కడ? త్రయంబకం గౌతమి తటే త్రయంబకేశ్వరుడు. ఓ, నాసికా త్రయంబకం, నాసిక్ త్రయంబకేశ్వరుడు. ఎన్ని పేర్లున్నాయో. అవును. ఈ నాసిక్ త్రయంబకేశ్వరుడు అంటే మహారాష్ట్రలో ఉంది నాసిక్, అంతే కదా. షిరిడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు. అవును. అయితే ఇక్కడే గోదావరి నది పుట్టింది. ఈ గోదావరి నది అంటే అది గోదావరి కాదు, గంగే. అక్కడ గోదావరి స్వరూపంలో పుట్టింది, బ్రహ్మగిరి కొండల్లో పుట్టింది అని చెప్తారు. దీనికి పురాణ గాథ చాలా విశేషంగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ త్రయంబకం ఎక్కడుంది? నాసిక్ పట్టణానికి ఒక 28-30 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి పర్వతాల పాదాల్లో ఉన్నది ఈ దేవాలయం. ఇంచుమించుగా త్రిముఖుడుగా కనపడే, 3 ముఖాలు ఉన్నవాడుగా కనపడేటువంటి త్రయంబకేశ్వరుడు మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. త్రినేత్రుడుగా. త్రయంబకం అంటే 3 నేత్రాలు కలిగిన వాడు. సూర్య చంద్ర అగ్ని నేత్రాలు. ఈ అగ్నినేత్రంతో భగవంతుడు ఏం చేశాడు? మన్మధుడిని కాల్చేశాడు. అవును. ఆ త్రినేత్రుడుగా ఉన్నటువంటి స్వామి ఇక్కడ చల్లని వాడుగా ఉంటాడు. నాసిక్లో చాలా అంటే ప్రశాంతమైన దర్శనాన్ని కలగజేస్తాడు మనకి. పూర్వం ఎప్పటి సంగతో ఎప్పటితో ఇది. గౌతమ మహర్షి అహల్య, తన భార్య అయిన అహల్యతోటి. ఈ గౌతముడు అహల్య ఎక్కడ వాళ్ళు మన కథల్లో ఎక్కడ కనిపిస్తారు? రామాయణ కాలంలో కనిపిస్తారు. రామాయణం కంటే ముందు నుంచే వీళ్ళున్నారు, కృతయుగం నాటి వాళ్ళు అనమాట. అప్పుడు ఏమైందట, వీళ్ళిద్దరూ ఎంతో హాయిగా సంతోషంగా ఉండేవారు. ఈ ప్రాంతంలో ఉన్నారు. అయితే అక్కడ నీరు లేదు, నీరు తక్కువ. ఈ మహారాష్ట్రలోనూ అక్కడ ఎక్కువ నదులు లేవు. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి మునులు, ఋషులు వాళ్ళంతా ఏమనుకున్నారంటే, గంగా నది ఇట్లా ఉత్తర భారతదేశం అవతల వైపుకంతా ప్రవహిస్తోంది, హిమాలయాల నుంచి వస్తోంది. బ్రహ్మగిరి కూడా మహాద్భుతమైన గిరి. ఇక్కడ కూడా మనకి ఒక గంగానది తీసుకురాగలిగితే ఎంతో బాగుంటుంది. గంగానదిని భూమికి తేగలిగేంత తపస్సంపన్నుడు ఎవరున్నారంటే మహానుభావుడైన గౌతముడు ఉన్నాడు. అయితే ఎట్లా ఏం చేద్దామని ఆలోచించి ఈ మునులందరూ ఒక మాయా గోవుని సృజించి గౌతముడు నిర్వహించుకున్నటువంటి సస్యక్షేత్రంలోకి వదిలిపెట్టారట. పంట పొలం, ఆయన పొలం పండించుకుంటారు. ఆ పొలంలోకి వదిలేశారు కల్లా ఈయన దూరం నుంచి ఆవు మేసేస్తుంటే ఈయన అదిలించాడు. అదిలించడం ఎట్లా? దర్భపుల్లతో. దర్భకి ఏముంది? గడ్డి ఏముండదు, సన్నటిది. దాంతో దెబ్బ తగలదు, ఏమీ లేదు. అసలు ఊరికే దాన్ని ఇట్లా అదిలిచ్చేశారు కల్లా ఆ దర్భ తగిలి గోవు కాస్త మరణించింది. అయ్యో, మాయ కదా, మునులు సృజించి పెట్టారు. దాంతో ఇక మునులంతా గోలు చేసేసారు. అయ్యో, నీకు గోహత్యా పథకం పట్టుకుంది, ఇప్పుడు ఏం చేయాలి? గోహత్యా పథకాన్ని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, గంగా నదిని తీసుకొచ్చి ప్రవహింపజేస్తే ఈ గోవుకి మోక్షం వస్తుంది, నీకు గోహత్యా పథకం పోతుంది. ఈయన ఏం చేశారు? పరమేశ్వరుడు కోసం తపస్సు చేశారు. తపస్సు చేసి ఆయన అడిగాడు, నా కోసం కొంత గంగని ఇక్కడ విడిచిపెట్టమని. అప్పుడు పరమేశ్వరుడు ఈయనని రక్షించడానికి, గోహత్యా పథకాన్ని పోగొట్టడం కోసం గంగలోంచి ఒక చిన్న జటని తన తల మీద నుంచి తొలగించి ఆ గంగా నదిని ఇక్కడ వదిలిపెట్టారు. అది ఎక్కడ? కరెక్ట్గా ఈ త్రయంబకానికి దగ్గరలో ఆ బ్రహ్మగిరి కొండల్లో పుట్టింది. చిన్నగా పుట్టినట్టు ఉంటుంది. ఈ గోవు మీద నుంచి ప్రవహించింది కాబట్టి గోదావరి అయింది. గౌతముడి వల్ల వచ్చింది కాబట్టి గౌతమి. ఓహో, గౌతమి అని చెప్తాం. గౌతమి, గోదావరి, గౌతమి ఎన్ని పేర్లు ఉన్నాయి. అట్లా ఈ గోదావరి నది పుట్టింది. ఈ ఋషిగణం అంతా సంతోషించారు. అప్పుడు పరమేశ్వరుని పరిపరి విధాలుగా తపస్సు చేసినటువంటి ఈయన గౌతమ మహర్షి ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసి ఉండమని ప్రార్థించారు. పరమేశ్వరుని ప్రార్థించి త్రయంబకేశ్వరుడుగా, త్రినేత్రధారిగా ఇక్కడ ఉండమని ఆయన కోరిన మీదట ఇక్కడ భగవంతుడు జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిసి ఉన్నాడు. గంగానది, గోదావరి నది యొక్క పుట్టుక స్థానము నాసిక్ త్రయంబకం. తర్వాత ఈ త్రయంబకేశ్వరుడిగా వెలిసి ఉన్నటువంటి స్వామిని కూడా చిత్రంగా దర్శనం బాగా అవుతుంది. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే స్వామివారు మనకి శివలింగం ఎట్లా కనపడుతుందంటే, కొంచెం భూమి నుంచి కొద్దిగా కిందకి వెళ్ళినట్టుగా కనపడుతుంది. అక్కడి నుంచి అట్లా నీరు వస్తూనే ఉంటుందంట. ఆ వచ్చిన నీరు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కోనేరులోకి, ఒక కుండంలోకి వెళ్తుంది. ఈ ఆలయం కూడా చాలా రకాల దండయాత్రలకి గురైంది.
ఇక ఈ ఆలయాన్ని త్రయంబకేశ్వరాన్ని మన ఔరంగజేబు నాశనం చేసిన తర్వాత మరాఠా పాలకుల దగ్గర మంత్రిగా ఉన్న ఆయన అట్లా బాధ్యత పీష్వా మంత్రిగా తర్వాత రాజ్యానికి వచ్చారు. వాళ్ళు నిర్మించిన దేవాలయాన్ని ఇప్పుడు చూస్తాం. ముందున్న దేవాలయం కాదు ఇది. ఔరంగజేబు కాలంలో ఇది ధ్వంసం చేయబడింది. జ్యోతిర్లింగం జోలికి ఆలయం ధ్వంసం చేయబడింది. మళ్ళీ మరాఠా పాలకులు ఆ మరాఠా వంశానికి చెందిన వాళ్ళే నిర్మించారు. వాళ్ళు నిర్మించిన దేవాలయాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ప్రత్యేకంగా ఏంటంటే లోపల రకరకాల కుండాలు, 3 స్వరూపాల్లో 3 శివలింగాలుగా కనిపిస్తారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తారు. పరమేశ్వరుడే త్రినేత్రధారిగా కూడా ఇక్కడ కనపడతాడు. అవకాశం ఉన్నవాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు మనం నాసిక్ వెళ్ళొచ్చు. ఈ నాసికా త్రయంబకం చాలా విశేషమైంది. ఇక్కడ నదీ మూలం కూడా ఒకటి ఉండటం వల్ల, పైగా ఏంటంటే 2వ అతిపెద్ద నది భారతదేశంలో, గంగ తర్వాత గోదావరే కదా పెద్ద నది. మరి ఆమె యొక్క పుట్టుక ఇక్కడ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఈ నాసిక్లో ఏంటంటే నారాయణ బలి అవి విశేషంగా చేస్తారు. మనకు ఇప్పుడు పితృదోషాలు అని చెప్తున్నారు కదా, ఈ దోషాలని పోగొట్టుకోవటానికి ఇక్కడ జరిగే ఈ నారాయణ బలి లాంటివి బాగా విశేషంగా జాతకాలకి దోషాలు పోగొట్టడానికి ఉపయోగపడతాయి. సంతానకారకుడుగా కనపడతాడు. సర్పదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, లేదా పితృదోషాలు ఉన్నా ఈ దోష నివారణ పూజలు కూడా ఇక్కడ మనకి విశేషంగా చేయబడతాయి. షిరిడి వెళ్ళినప్పుడు మనం నాసిక్ వెళ్ళి రావచ్చు. సులువే, పెద్ద ప్రయాణం దూరం కాదు. మహారాష్ట్రలో ఉన్న మనం అవన్నీ చాలా చెప్పుకున్నాం. ఇంకోటి కూడా చెప్పుకుంటాం, కృష్ణేశ్వర్ కూడా అక్కడే. కృష్ణేశ్వర్ కూడా మహారాష్ట్రలోనే. ఒక ట్రిప్ లాగా పెట్టుకుంటే మొత్తం 5 ఒకేసారి అట్లా వరుసగా చూసి వచ్చేసేయచ్చు. మన అవకాశాన్ని బట్టి చేయొచ్చు. తప్పకుండా. నమస్తే. నమస్తే.